ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే హెల్తీ వెజిటబుల్ జ్యూస్ రెసిపీ. వెజిటబుల్ జ్యూస్ అనగానే చాలామంది వెజిటబుల్స్ డైరెక్ట్ తినవచ్చు కదా, జ్యూస్ ఎందుకని అనుకోవచ్చు. ఈ జ్యూస్ ఎందుకంటే ఇదే వెజిటబుల్స్ తినని వాళ్ళ కోసము, పిల్లల కోసం అట్లనే ఇంకా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి హెల్తీ ఫుడ్ను డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కదా. మేము కూడా ఈ వెజిటబుల్ జ్యూస్ని రెగ్యులర్గా చేస్తున్నా. నేను ఏమేమి వెజిటబుల్స్ చేసి నేను ఈ జ్యూస్ చేస్తున్నా అనేది మీకు చూపెడతాను, చూద్దాం రండి. చూసారు కదా, ఇవి వెజిటబుల్స్. ఇది వచ్చేసి ఇవేమో క్యారెట్స్, ఇదేమో సెలరీ. సెలరీ తెలుసు కదా, దీనిలో అంత వాటరే ఉంటుంది. టేస్ట్ వచ్చేసి బ్లాండ్ ఉంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇది వచ్చేసి బీట్రూట్. ఈ బీట్రూట్ని నేను కొంచెమే తీసుకున్నా. ఇది ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ బీట్రూట్ ఒక ఫ్లేవరు డామినేట్ చేస్తుంది మొత్తం జ్యూస్ని. సో ఇంకా అసలు జ్యూస్ తాగలేమన్నట్టు. ఇంకా అలాగే నేను కొన్ని ఒకటే ఒక యాపిల్ తీసుకున్నా. అది కూడా ఎందుకు తీసుకున్నానంటే కొంచెము స్వీట్నెస్ ఇస్తుంది జ్యూస్కి, అందుకే తీసుకున్నా. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు తీసుకునే అవసరం లేదు. అలాగే ఈ సెలరీ లేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెజిటబుల్ ఏంటంటే కీర దోసకాయ యూజ్ చేసుకోవచ్చు. అలాగే సొరకాయ, మన ఇండియన్ సొరకాయ, అండ్ బూడిద గుమ్మడికాయ అంటారు కదా, అది కూడా మీరు ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకే నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటా. ఇక్కడ నేను వెజ్జెస్ అన్నీ జ్యూసర్లో వేస్తున్నాను. ఈ జ్యూస్ స్కిన్కి, వెయిట్ లాస్కి అండ్ గట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్వీట్నెస్ కోసం నేను యాపిల్ ఆర్డర్ చేశాను కదా, బాగుంటుంది. ఒకవేళ యాపిల్ కనుక లేకపోతే ఆరెంజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వెజిటబుల్ జ్యూస్ అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.